ఓం శ్రీ గురుభ్యో నమః. భాగవత కథాసుధ 4వ భాగంలో అంటే 4వ అధ్యాయంలో ప్రవేశిస్తున్నాం. పద్మపురాణ అంతర్గత శ్రీమద్ భాగవత మహాత్మ్యంలో 4వ అధ్యాయం గోకర్ణోపాఖ్యానం చాలా విశేషమైనది. ఈ విశేషమైన కథను సూతుల వారు శౌనకాది మహాములకు చెప్తున్నారు నైమిషారణ్యంలో. సనక సనందన సనత్కుమార సనాతనులు భక్తిదేవికి జ్ఞాన వైరాగ్యాలకు కూడా పూర్వవైభవం కలగడానికి కోసం హరిద్వారంలో భాగవత పురాణాన్ని వినిపించారు నారదుల వారి యొక్క సూచనతో. దాంతో వాళ్ళు పూర్వవైభవం పొందారు, చాలా సంతోషంగా ఉన్నారు. అనంతరం ఏం జరిగిందనేది మనకు ఇక్కడ గోకర్ణోపాఖ్యానంలో సన్నివేశం. కలియుగం ప్రవేశించి 200 సంవత్సరాలు అయింది అప్పుడు జరిగిన సన్నివేశం ఇది. తుంగభద్రా నదీ తీరంలో ఒక విశేషమైన పట్టణం ఉన్నది. అందులో ఉన్నవాడందరూ కూడా భగవద్భక్తులు. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో నవవిధ భక్తి మార్గాలతో స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఆ పట్టణంలో ఆత్మదేవుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. వృత్తిరీత్యా పురోహితుడు. యజ్ఞాలు యాగాలు చేస్తుంటాడు, పెళ్ళిళ్ళు ఉపనయనాలు చేస్తుంటాడు. సదాచారం శౌచం ఉన్నటువంటి వాడు. ఆయన భార్య దుంధులి. చాలా కాలం వరకు సంతానం కలగలేదు, వృద్ధాప్యం వచ్చింది. అతను తన గృహానికి సమీపంలోనే గృహ ప్రాంగణంలోనే గోశాల యాగశాల కూడా నిర్మించుకున్నాడు. ఒక పక్క గోశాల, ఒక పక్క యాగశాల. అలాంటి పుణ్యాత్ముడు యజ్ఞాలు యాగాలు చేయిస్తుంటాడు, గోవులకు సేవ చేస్తుంటాడు, శిష్యులకు వేదమంత్రాలు చెప్తుంటాడు. బాగా ధనం సంపాదించాడు. భగవంతుడి అనుగ్రహం వల్ల ఎటువంటి లోటు లేకుండా అందరికీ ఇచ్చే స్థితిలో ఉన్నాడు, పుచ్చుకునే స్థితిలో లేడు. కొంచెం ధన వ్యామోహం ఉంది, ఇంకా సంపాదించాలి. ఆయన భార్యకు కూడా అదే దృష్టి. కాకపోతే శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహంతో ఎప్పుడూ భగవన్నామస్మరణ చేసుకుంటూ ఉంటాడు ఆత్మదేవుడు. తుందురికి ఇవేం పట్టవు. ఆవిడకి ఎప్పుడు సుఖాలు సౌకర్యాలు అంతే. పూజా పురస్కారాలు కూడా ఆత్మదేవుడే చేస్తుంటాడు. వృద్ధాప్యం వచ్చింది, సంతానం కలగలేదు. అందరూ అడుగుతుంటారు, మీ పిల్లలు ఏం చేస్తుంటారండి, ఎంతమంది పిల్లలండి అంటుంటారు. చాలా బాధపడుతున్నాడు. అపుత్రస్య గతిర్నాస్తి. ఏం చేయాలి? తను మరణిస్తే తనకు ఎవరు అంతిమ సంస్కారం చేసేది? వంశాభివృద్ధి గోత్రాభివృద్ధి జరగడానికి పుత్రుడు లేరు, సంతానం లేదు. చాలా బాధపడ్డాడు. భార్యతో చెప్పాడు ఈ విషయమే. ఆవిడ పట్టించుకోలేదు. చివరికి విరక్తి పుట్టి, ఎందుకు ఈ డబ్బు, గోశాల యాగశాల ఇవన్నీ నాకెందుకు, పుత్రులు లేనప్పుడు నా తర్వాత ఎవరు వీటిని చూడటానికి అని చెప్పకుండా వెళ్ళిపోయాడు. అడవికి వెళ్ళాడు. అటు ఇటు తిరుగుతున్నాడు. ఇంటి దగ్గర ఉన్న సౌకర్యాలు ఉంటాయా? వేసవికాలం. అక్కడ ఏదో చెరువు ఉంటే దాహం తీసుకున్నాడు. ఆ చెట్టుకు పండ్లు ఉంటే అవి తీసుకున్నాడు. వెళుతూనే ఉన్నాడు. మార్గాయాసం ఓ చెట్టు కింద కూర్చున్నాడు.
అలా దిగాలు పడి కూర్చున్నాడు. కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి. ఒక సాధువు కనిపించాడు, దైవం మనుషు రూపేణ. ఆయన చూడగానే నమస్కారం చేయాలనిపించింది. వెంటనే ఆయనకు ప్రదక్షిణ చేసి పాద నమస్కారం చేశాడు, గోత్రపరువు చెప్పుకుంటూ. చతుస్సాగర పరింత గోబ్రాహ్మణి పేశోహం భవతు ఆత్మదేవ శర్మ అహంభవ అభివాదయే. ఇతను నిష్ఠ కలిగిన వాడని గ్రహించాడు సాధువు. ఏమిటయ్యా కళ్ళనీళ్ళు గారుస్తున్నావు అన్నాడు. స్వామి, వృద్ధాప్యం వచ్చేసింది, సంతానం కలగలేదు, ఏకపత్ని వ్రతుణ్ణి. అప్పుడు ఆయన సరే నేను చూస్తాను నీ పరిస్థితి ఏమిటి అని దగ్గరికి వచ్చి ఆయన నుదుట ఉన్న గీతలను పరిశీలించాడు. లలాట లిఖిత రేఖ, దాంట్లోనే భవిష్యత్తు ఉంటుంది. పరిశీలించాడు. అతను జ్ఞాని, యోగి. చెప్పాడు, 7 జన్మల వరకు నీకు సంతానం లేదు, కలగదు అన్నాడు. ఇంకా దుఃఖానికి అంతు లేదు. ఈ జన్మలోనే ఇలా బాధపడుతుంటే తర్వాత జన్మలో కూడా సంతానం లేకుండా ఏమిటి? ఏడుస్తున్నాడు, వెక్కెక్కి ఏడుస్తున్నాడు. ఆయన హృదయం చలించిపోయింది సాధువుకి. సాధువు అంటే ఇతరులకు ఉపకారం చేసేవాడు. నాయన బాధపడకు. పుత్రులుండి బాధపడిన వాళ్ళు ఎంతమంది ఆలోచించు. ధృతరాష్ట్రుడికి 9 పుత్రులు, ఏమయ్యాడు? ఒక్కడైనా దహన సంస్కారం చేయడానికి ఉన్నాడా? ఏమో ఎలాంటి వాడు పుడతాడు? పుత్రులు అంటున్నావు. అప్పుడు ఆత్మదేవుడు అన్నాడు, స్వామి, మీరు అనుగ్రహిస్తే అసాధ్యాలు సుసాధ్యం అవుతాయి. చెప్పండి, మంత్రజపం చేయమంటారా, ఔషధాలు తీసుకోమంటారా అనేటప్పటికీ ఆయనకి ఎందుకో ఉపకారం చేయాలనిపించింది. వెంటనే అలా కళ్ళు మూసుకొని సంకల్పించాడు. చేతిలోకి ఒక అద్భుతమైనటువంటి అమృత ఫలం వచ్చింది, కాశ్మీర ఫలం. ఆ పండునిచ్చాడు. నాయన, ఇది దైవదత్తం, నువ్వు తీసుకెళ్ళి నీ భార్యకు చెప్పు. పూజా మందిరంలో కూర్చుని దీపారాధన చేసి స్వామికి నివేదన చేసి అప్పుడు ప్రసాదంగా తీసుకోమని చెప్పు, నీకు సంతానం కలుగుతుంది. చాలా సంతోషించాడు. పండు తీసుకువెళ్ళాడు, దుందులకి ఇచ్చాడు. పూజాగృహంగా వెళ్ళి కూర్చొని దీపారాధన చేయి, ఈ పండు తీసుకో, మనకు వారసుడు పుడతాడు. ఇలా అంటుండగానే ఎవరు వచ్చారు, మిమ్మల్ని యజ్ఞం చేయడానికి పిలుస్తున్నారండి, ఒకళ్ళు రమ్మంటున్నారు, మీకోసం కూర్చున్నారు వాళ్ళు అంటే, నేను వచ్చిన తర్వాత వచ్చేలోపు ఈ పని జరిగిపోవాలని చెప్పి వెళ్ళాడు ఆయన. ఈలోపు ఈవిడ ఏం చేసింది, ఈవిడికి పిల్లలంటే ఇష్టం లేదు. అంతలో ఆవిడ చెల్లెలు వచ్చింది. ఆవిడ గర్భవతి. చెప్పింది విషయం. అప్పుడు ఆ చెల్లి అంది, నువ్వేం బాధపడకక్క, నాకు ఇంతకుముందే సంతానం ఉన్నారు, పోషించలేక చూస్తున్నాం, నాకు పుట్టేవాడిని నీకు ఇస్తాను, నీకు పుట్టాడని చెప్పు. మరి పండు ఏం చెప్పంటావు, ఏం చేస్తావు? గోశాలలో ఆవులు ఉన్నాయి కదా, ఆవుకు పెట్టు, ప్రసాదం అది వ్యర్థం చేయకూడదు కదా. సరే, అలాగే చేసింది. వచ్చాడు ఆత్మదేవుడు. ప్రసాదం తీసుకున్నావా? తీసుకున్నానండి. గర్భవతి అయినట్టుగా నటించింది. నా 6 నెలలు అయ్యాయి. ఈలోపు చెల్లెలు వచ్చింది. అక్క, మేము పేద స్థితిలో ఉన్నాం, నాకు ఏదైనా సహాయం చేయంటే సరే ధనం ఇచ్చింది, వెళ్ళింది. ఆవిడ ప్రసవించింది. ఆ పిల్లాన్ని తీసుకొచ్చి తుంతురికి ఇచ్చింది. వీడు నీ కుమారుడే అని చెప్పు. నాకు గర్భస్రావం అయిపోయిందని నేను ఏదో నమ్మిస్తాను అందరినీ. సరే, కొంత డబ్బు ఇచ్చింది తుంతులి. చెల్లెలు వెళ్ళిపోయింది. పాలివారు కదా, సమస్య వచ్చింది.
చెల్లెలికి కబురు చేసింది. వచ్చింది, భర్తతో చెప్పింది, నాకు పాలు లేవు, స్తన్యం లేదు, నా చెల్లెలు కొడుకు 6 నెలలు వాడు గర్భస్రావం అయిపోయాట, పుట్టాడు పోయాడు, అంతే నా చెల్లెలు స్తన్యం ఇస్తుందంటే సరే అన్నాడు. అలా నటించారు. పిల్లాడికి ధుంధుకారి అని పేరు పెట్టారు. ధుంధుకారి. సరిగ్గా 3 నెలల తర్వాత, అంటే ధుంధుగారి పుట్టిన 3 నెలలకు గోవు ప్రసవించింది. ఈ అమృతఫలం తీసుకున్నట్టు గోవు. ఒక స్వర్ణవర్ణంతో పుట్టాడు పిల్లాడు. ప్రకాశిస్తున్నాడు బంగారు రంగులో. కానీ చెవులు ఆవు చెవులు. ఆశ్చర్యంగా ఉంది. ఊళ్ళో కూడా అందరూ వచ్చి చూస్తున్నారు. పండితులు చెప్పారు, ఆత్మదేవ వీడు గొప్ప జాతకుడు, గోమాతకు పుట్టాడు, చెవులు గోవు చెవుల్లో ఉన్నాక గోకర్ణ అని పేరు పెట్టు అన్నారు. పెట్టాడు. ఇద్దరికీ కూడా తన కుమారుడిలాగా చూస్తున్నాడు. వాడిని కూడా ధుంధుకారిని గోకర్ణుడికి గర్భాష్టమంలో ఉపనయనం చేసేసి ఉరుకులాసాన్ని పంపించారు. ఈయన ఎప్పుడు పౌరోహిత్యం తిరుగుతుంటాడు. ధుంధుగారి పాఠశాలకు వెళ్ళేవాడు కాదు. ఆత్మదేవుడితో వాడు చెప్పాడు, ఆత్మదేవుడు అనుకున్నాడు పాఠశాలకు వెళ్తున్నాడు అనుకున్నాడు. వాడు ఎక్కడికి వెళ్ళాల, అలర్చిదరగా తిరుగుతున్నాడు. ఆటలు పాటలు అంతే. వీడు మాత్రం గోకర్ణుడు వేదంగాలు అభ్యసించాడు. 12 ఏళ్ళు వచ్చాయి. వేదం చదువుకోవడం అయిపోయింది. తండ్రి గారితో చెప్పాడు, నేను కాశీకి పెడతాను నాన్నగారు, శాస్త్రం చదువుకుంటానంటే బిల్డర్ ఆయన అని చెప్పాడు. గోకర్ణుడు అక్కడికి వెళ్ళాడు. ఇక్కడ ధుంధుకారి అల్లరితెల్లరగా తిరగమంటాడు. 16 ఏళ్ళు వచ్చేవాడికి చెడ్డ సహవాసాలు. ఇది తెలిసింది. ధుంధుకారి భ్రష్టుడయ్యాడు. తెలిసింది. చాలా బాధపడ్డాడు. విరక్తి కలిగింది. ఏం చేసుకుంటాను ఈ డబ్బు, వారసుడు పుడతాడు అనుకున్నాను, పుట్టకపోయినా బాగుండేది. భ్రష్టుడైపోయాడు. పండితపుత్ర పరమశుంఠ, తలెత్తుకోలేకపోతున్నాను అని బాధపడుతున్న స్థితిలో కొడుకు వచ్చాడు గోకర్ణుడు. ఏమిటి నాన్నగారు బాధపడుతున్నారంటే, నాయన జరిగింది ఇది, భ్రష్టుడైపోయాడు అంటే అప్పుడు అన్నాడు, నాన్నగారు నేను చెప్పదగినవాడు కాదు, ఈ డబ్బు శాశ్వతం కాదు, పుత్రులు శాశ్వతం కాదు, ఇదంతా భగవంతుడు లీలా విలాసం. మీరు హాయిగా కృష్ణారామ అనుకోండి, అడవికి రండి, ఆ అడవిలో వానప్రస్థాశ్రమం స్వీకరించండి, అక్కడ కందమూల ఫలాలు స్వీకరిస్తూ శ్రీకృష్ణుని ధ్యానిస్తూ కాలక్షేపం చేయండి అన్నాడు. సరే, కొడుకు చెప్పాడు కదా, గోకర్ణుడి మాటపై వనవాసానికి వెళ్ళాడు. వానప్రస్థాశ్రమం ఒక ఆశ్రమం ఉంటే అక్కడ కూర్చున్నాడు. అక్కడ నామస్మరణ చేస్తున్నాడు. ఇక్కడ వీడు ధుంధుగారి తండ్రి లేడు కదా, తల్లిని రోజు డబ్బు అడిగేవాడు. ఉన్నదంతా ఇచ్చింది. ఇంకా కావాలన్నాడు. నేనేం చేయనురా, నా దగ్గర లేవని చెప్పింది. కొట్టాడు. బాధపడలేక నూతులు దూకింది ధుంధులి. తల్లి లేదు, తండ్రి లేడు. యుక్త వయస్సు వేశ్యలు వాడిని ఆకర్షించారు. వేశ్యలు వచ్చారు. ఆ వేశ్యలు వీడిదంతా ఉన్నదంతా తీసుకున్నారు. ఇంకా వీడితో పని ఉంది. అందరు కలిసి వాడిని గొంతు పిసుకేసి చంపేసి ఆ పక్కన ఆ ప్రాంగణంలో గొయ్యి తీసి పాతిపెట్టారు. ఉన్నదంతా ఉడుచుకుని వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో ధుంధుగారి సంస్కారం లేక సంస్కార రహితుడై ప్రేత స్వరూపం పొందాడు. దాని సంస్కారం అయితేనే వాడు పరలోకానికి వెళ్తాడు. లేకపోతే ఇక్కడే వాయు రూపంలో తిరుగుతుంటాడు. దీంతో మనకు 4వ అధ్యాయం పూర్తయింది. స్వస్తి.